ఆడవాళ్ళల్లో ఆడవాళ్ళ హార్మోన్స్ ఈస్ట్రోజన్ అనేది విపరీతంగా ఉంటుంది. సో దాంట్లో సెక్షువల్ కోరికలు కలుగుతూ ఉంటాయి. అందుకని ఆ ఉద్రేకంలో ఇప్పుడు మనిషి నచ్చాడు, అది ఆ ఉద్రేకము ఆ పీక్స్ ఆఫ్ దాంట్లో వాళ్ళు తప్పు చేయడం చేస్తూ ఉంటారు. సో మా తప్పు కాదు, హార్మోన్స్ తప్పు అంటారు. కరెక్టే. మనకి మృగాలకి తేడా ఏంటి అంటే, యానిమల్స్ వాటికి నో ఇన్హిబిషన్స్. వాటికి ఆ రోజులు వచ్చినప్పుడు ఏదో ఒక విధంగా ఆ కోరికలు తీర్చుకోవాలనుకుంటారు. హ్యూమన్ బీయింగ్స్ దే హ్యావ్ టు థింక్, దే హ్యావ్ టు కామ్ డౌన్. అరే నాకు ఇట్లా అనిపిస్తుందా అంటే, అదే మనకి వాళ్ళకి తేడా అంటాం. వాళ్ళకి తెలియదు మనం చేసేది ఏంటి అనేది. జంతువులకి అయితే మనం అయితే హార్మోన్స్, అవును నేను ఇలా ఉన్నాను, కంట్రోల్ చేసుకోవాలి అని. అందరూ అలా చెయ్యరు కదా, ఏదో ఫ్యూ పీపుల్. సో ఎక్కువ మంది జాగ్రత్త పడతారు. ఓకే నాకు ఇట్లా అనిపిస్తుందా, కామ్ డౌన్. ఆ టైంలో కొంచెం ఇప్పుడు మనకి సినిమాలో చూపిస్తుంటారు, కోపం వచ్చినప్పుడు 1 2 3 4 లాగా ఇక్కడ కూడా కొంచెం కంట్రోల్ చేసుకొని, మనకి ఏదో థాట్ వచ్చేస్తుంది, ఇప్పుడు నాకు అర్జెంటుగా ఏదో చేయాలనిపిస్తుంది అంటే ఆ కొంచెం టైంని మనం కంట్రోల్ చేసుకుంటే ఆ ఉద్రేకం నుంచి బయటపడచ్చు. క్రైమ్స్ జరిగేది ఆ టైంలో. అట్లనే టీనేజర్స్ అనే కాదు, ఈవెన్ ఎక్కువ ఆ టైంలో అంటే మెయిన్ హార్మోనల్ థర్స్ట్ ఒకటి తడుతుంది ఆ ప్యూబర్టీలో, టీనేజర్స్లో. నార్మల్ వాళ్ళల్లో కూడా చాలా మంది 50 ఇయర్స్ వాళ్ళు చేస్తారు, 60 ఇయర్స్ వాళ్ళు కూడా చేస్తుంటారు. అదని కాదు, కానీ మోస్ట్లీ ఆ ప్యూబర్టల్ ఏజ్ ఈజ్ వెరీ డేంజరస్. అందుకని ఆ ఏజ్లో పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి, కౌన్సిలింగ్స్ ఇస్తూ ఉండండి, తల్లిదండ్రులు చెక్ చేసుకుంటూ ఉండండి, ఎవరితో తిరుగుతున్నారో చూస్తూ ఉండండి. ఎందుకంటే ఆ టైం దాటిన తర్వాత మేబీ ఒక 25 ఇయర్స్ 26 ఇయర్స్ వచ్చినప్పుడు ఆ టైంలో నేను ఎందుకు అట్లా చేశాను, చేయకుండా ఉండాల్సింది అని చాలా మంది, ఈవెన్ మనకి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఆ టైంలో చేశాను అంటే, ఆ టైంలో అసలు అట్లా చేస్తున్నట్టు కూడా తెలియదు. మనకి తెలియకుండానే కొన్ని జరిగిపోతూ ఉంటాయి అక్కడ. అంటే అలాంటి హారిబుల్ ఉంటుంది ఆ హార్మోన్ చేంజెస్ అనేది. హార్మోన్ చేంజెస్ కాదు అసలు, కొత్తగా బాడీలో ఏదో ఒక రకమైన కొత్త వింతగా అదంతా కూడా ఎగ్జైట్మెంట్స్, ఏదో కావాలి అనిపించడము, అవన్నీ కూడా పాపం హార్మోన్స్ వల్ల ఇట్లా అయిందిరా, మనం ఏం చేయగలుగుతాము, పాపం అలాంటి జరిగిపోయినాయి తప్పులు అని అంటూ ఉంటాం. సో నిజమే, కొంచెం ఒక సిచ్యువేషన్ జరిగిన తర్వాత అప్పుడు నేను అలా చేయకుండా ఉంటే బాగుండేదని బాధపడే వాళ్ళు చాలా ఉంటారు. సో దీన్ని మరి ఎలా కంట్రోల్ చేసుకోవాలి మ్యామ్? ఇది ఓన్లీ సెల్ఫ్ కంట్రోల్, మనం ఏం చేయలేం. పర్వర్షన్స్ అని ఉంటాయి, కొంతమంది పర్వర్టెడ్ ఉంటారు, మనం చూస్తుంటాం సైకో కిల్లర్స్ అని. వాళ్ళు ఇదేంటి రకరకాల వేస్లో, అంటే సిగరెట్లను లేకపోతే ప్రైవేట్ పార్ట్స్ను మిటిలేషన్ చేయడము, అట్లాంటి చిన్న చిన్న వేరే అదంతా సైకిక్ డిజార్డర్స్. వాళ్ళలో ఇంకా హార్మోన్స్ అసలు ఒక పద్ధతిలో పిచ్చిగా బ్రెయిన్ అంతా ఏదేదో ఆలోచిస్తూ ఉంటుంది. సైకలాజికల్ డిజార్డర్స్లో ఉంటారు. వాళ్ళని మనం చేయాలి అని అంటే ఇంకా దానికి థెరపీస్ ఇవ్వడము, ట్రీట్మెంట్స్ ఇవ్వడము వేరే. నార్మల్ వాళ్ళమైతే ఆ టైంలో ఓకే మనం ఇప్పుడు ఉద్రిక్తత అనేది మన బాడీలో ఉంది, కామ్గా కొంచెం సేపు వెయిట్ చేయాలో లేకపోతే అర్థం చేసుకోవాలో నా బాడీని అంటే మనం కౌన్సిలింగ్ ఇచ్చుకోవాలి. మనం కౌన్సిలింగ్ ఇచ్చుకోలేనప్పుడు టేక్ ద హెల్ప్ ఆఫ్ ఎనీ ఫ్రెండ్స్ ఆర్ పేరెంట్స్, లేదు ఎవరైనా నీ కొలీగ్సే ఉన్నారు, ఏంటో ఈరోజు నాకు ఇట్లా అనిపిస్తుంది, అట్లా యూ కెన్ షేర్. సో దట్ ఆ టైంని, ఆ పీక్స్ ఆఫ్ టైంని మీరు కంట్రోల్ చేసుకోవాలి, తప్పదు. సెల్ఫ్ కంట్రోల్ ఇస్ ద ఓన్లీ థింగ్. మరీ ఎక్స్ట్రీమిటీస్లో ఉండినప్పుడు ఇంకా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాల్సిందే, తప్పదు. నాకు కౌన్సిలింగ్ ఎందుకు ఇలా అవుతుంది, నాకు అంటే నేను కంట్రోల్, నా మీద నాకే కంట్రోల్ లేకుండా పోతుంది అనేది డాక్టర్ గారితో డిస్కస్ చేయొచ్చు. వాటికి కొంతమందికి కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి, మరి భరించలేరు కొంతమంది, పిచ్చి అయిపోతుంది కొంతమంది చూస్తే బాడీ వాళ్ళు కట్ చేసుకోవడము, అంటే అంత పీక్స్ ఆఫ్ ఇది వస్తుంది. అప్పుడు వాళ్ళు బ్లేడ్తో కట్ చేసుకోవడం అలాంటివి చేస్తూ ఉంటారు. వాళ్ళకి మనం కౌన్సిలింగ్ పార్ట్స్ వెరీ బెనిఫిషియల్ అక్కడ. ఆ కౌన్సిలింగ్ తోటి వాళ్ళు సెట్ అవుతూ ఉంటారు. సో కల్లోలం అయిపోతుంది ఆ టైంలో. ఆ టీనేజ్ ఈజ్ ద వెరీ లైక్ డేంజరస్ పీరియడ్. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇదనమాట. ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, అవేర్నెస్ కల్పించే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ మ్యామ్.